అందరికీ నమస్కారం. మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుధమ్మ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా కాశీనాయన క్షేత్రం అంటే అభిమానంతో కొన్ని వందల సార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే అన్న చెప్పినారు, అంటే దేవాలయాలు ఎక్కడ కూడా మనం ఒక్కసారి చరిత్ర చూస్తే అన్నీ కూడా కీకరారణ్యాల్లో కూడా ఉంటాయి. ఏ టెంపుల్ మనం చూసుకున్నా కూడా ఒకప్పుడు అరణ్యాల్లోనే స్థాపించబడతాయి. ఇప్పుడు మనం ఇక్కడనే పక్కన ఆ స్వామి దేవాలయం, నరసింహస్వామి టెంపుల్ ఎప్పుడో పురాతనంగా కట్టబడ్డది. తర్వాత ఆ టెంపుల్ను డెవలప్ చేయడానికి ఇక్కడ ముఖ్యంగా కాశీనాయన గారు ఈ ప్రాంత వాసిగా ఇక్కడ ఆ టెంపుల్ను చూసి ఇక్కడ ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం అని చెప్పి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంటూ ఆయన, ఎందుకంటే మేము ఈ పక్క పల్లె కాబట్టి ఈ ప్రాంతంలో 60వ దశకంలో ఇక్కడికంతా ఎక్కువ మంది భక్తులు రావడం, ఆయన వచ్చినప్పుడు కొన్ని వందల మంది ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఆయనతో ఈ ప్రాంత ప్రజలకంతా అవినాభావ సంబంధం ఏర్పడింది. అంతేకాకుండా ఆయనకి ఇక్కడ నుంచి ఈ ఆళ్ళగడ్డ, మనం ఇక్కడ నుంచి అహోబిలం పోవాలి అంటే మనకంతా అసలు కీకరారణ్యం. సో ఆ అరణ్యంలో మన ప్రాంత ప్రజలంతా అహోబిలానికి వెళ్ళేవాళ్ళం. అహోబిలం ఎక్కడుంది? అది కూడా ఒక అడవిలో ఉన్నటువంటి ప్రాంతం. అది తిరుపతి చూసుకున్నా, భద్రాచలం తీసుకున్నా, శ్రీశైలం చూసుకున్నా, అనేక టెంపుల్స్ అన్నీ కూడా మరి ఒక కొండల్లో అరణ్యాల్లో వెలిసినటువంటి ఈ ప్రాంతం. నిజానికి ఇక్కడ చాలా దగ్గరగా, ఎందుకంటే అడవికి బోర్డర్లో ఉండే ఈ ప్రాంతంలో పెద్దగా చెట్లను కొట్టో మిగతాయి కొట్టో ఇక్కడ కట్టినటువంటి స్థలం కాదు. ఇక్కడ ఈ మరి ఆయన చిన్నగానే ఉన్నది. ఆయన పరమపదించిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో, నిజానికి నేను ఈ జీవితాన్ని ముగించాలి అనే ఉద్దేశంతో 3 రోజుల ముందు ఇక్కడికి వచ్చి తను తుది శ్వాస వదిలి ఇక్కడ నన్ను సమాధి చేయండి అని ఒక అభిలాషతో చెప్పడం. అప్పుడు ఈ గ్రామ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ సమాధి ఇక్కడ చేయడం, పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆరాధన కూడా రావడం. చాలా బీద ప్రాంతం మన ఏరియా అంతా కూడా. ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టంతో, ప్రభుత్వాలు నిజంగా ఇక్కడేమి లక్షల కోట్లు ఏం పెట్టలేదు. కేవలం ఆ ప్రజలు వాళ్ళు రైతులు పండించినటువంటి పంట, ఒడ్లు కానీ లేకపోతే మిగతా కూరగాయలు కానీ ఇలాంటి పండిస్తే అది ఎక్సెస్గా ఇచ్చేవాళ్ళు. ఆ ఇచ్చింది అమ్మేసి ఒక్కటిగా కట్టుకుంటూ అంటే దాదాపు 30 సంవత్సరాల పరిధిలో ఒక్కటిగా ఇక్కడంతా కూడా అభివృద్ధి చేసి ఇక్కడ ఉండేటువంటి భక్తుల కోసమంతా కూడా కనీస సౌకర్యాలు ఇచ్చినటువంటి నేపథ్యం. మీరు ఒక్కటి ఆలోచన చేయాలి, రెవెన్యూ మన ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇవంతా కూడా స్ట్రక్చర్స్ అంతా జరిగాయి. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అంతా కూడా తెలియకుండా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ కాదు, మీ కనుసన్నల్లోనే జరిగినటువంటి ఇక్కడ ఈ నిర్మాణాలు. ఇప్పుడు దాదాపు 12-13 హెక్టార్లలో ఒక 24-25 హెక్టార్లలో ఇక్కడ వ్యాపించినటువంటి ఈ సముదాయాన్ని అంతా కూడా మరి ఏ విధంగా మరి ఇబ్బంది చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. నిజానికి 2014 వరకు కూడా
స్ట్రక్చర్స్ అంతా కట్టుతూ వచ్చినాం. అప్పుడు ఇబ్బంది జరిగింది 14, అదేవిధంగా 19 మధ్యకాలంలో. తర్వాత ఈ వచ్చిన ఇబ్బందిని మళ్ళీ ఇక్కడ తెచ్చిన తర్వాత 1924లో ఉన్న ఇబ్బందిని చూసేసి చాలా తొందరగా ఏదో ఒక విధంగా రెగ్యులరైజ్ చేయాలనుకున్నాం. ఎందుకు రెగ్యులరైజ్ చేయాలనుకున్నామంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా కొంతమంది అంటారు అసలు పంపాల్సిన అవసరం లేకుండా ఇట్లే ఉంటే బాగుండేది కదా అని. అయితే ఏం చేశారంటే ఎవరి కోసమైతే నిర్మించినామో ఆయన దేవాలయం మధ్యలో ఆగిపోయింది. మనమందరం చూస్తూ ఉంటాం. 25 భాగం కట్టాం, 30 భాగం అదంతా ఆలయమే కట్టనటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఎవరి కోసమైతే ఇంత పెద్ద ఆశ్రమం నిర్మించినామో ఆయనకు ఒక నీడ, ఒక ఆలయం కట్టాలి అనేటువంటి విషయంలోనే గట్టి పెద్ద ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వం వరకు కూడా నడిపించాం. ఎందుకంటే అనేక క్వరీలు వచ్చినాయి. ఇక్కడ ఎవరు పనిచేశారు, ఇక్కడ ఉండే వాళ్ళని కేసులు పెట్టండి, కేసులు పెట్టి జైల్లో వేయండి, రకరకాలుగా పై అధికారులు ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడో కర్నూలులో ఉంటారు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు అప్పుడు, లేకంటే మళ్ళీ అమరావతికి వచ్చింది. ఇన్ని విషయాల్లో ఈ ఫైల్ మూవ్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు చాలా స్లోగా స్పందిస్తుంది దేనికి కూడా. కాబట్టి అయినప్పటికీ కూడా అన్ని ఇబ్బందులు కూడా అధిగమించి ఇక్కడ ఇక్కడ ఉండే డిఎఫ్ఓ గారి ఆఫీసు, మళ్ళీ అక్కడ కర్నూలులో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి రీజనల్ ఆఫీసు, అమరావతిలో ఆఫీసు, రాష్ట్ర